మామూలుగా ధ్యానం అంటే మనం ఏదో చిన్న చిన్న మానసిక సమస్యలు స్ట్రెస్ తగ్గుతుంది అనుకుంటాం. ఒక ట్యూమరు అది సర్జరీ చేయాలి, అది సింపుల్ ట్యూమరే, క్యాన్సర్ ఏం కాదు. వాడికి పోయి ఆపరేషన్ చేయించుకోరా బాబు, ఎందుకు నీకు ఇంత కష్టపడ్డం అని చెప్తే, ఆపరేషన్ అంటే గొంతు మీద కత్తి పెట్టాలి, వాడికి ఆ భయము. గొంతు మీద కత్తి పెట్టడం అంటే పోయి ఎవరు ఆపరేషన్ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆశ్రమ ధర్మాల్లో 40 days 2 times ఉండడం వల్ల తర్వాత విశుద్ధ చక్ర ప్రిన్సిపల్స్ బ్రహ్మర్షి పత్రిజీ వాక్షేత్రం బుక్, మరి థైరాయిడ్ బుక్ స్పిరిచువల్ ట్యాబ్లెట్, ఈ రెండు ఎక్స్టెన్సివ్గా స్టడీ చేసి సంగీతంలో తనకున్న పర్పస్ని రియలైజ్ అవుతూ ఎప్పుడైతే గంటల గంటల ధ్యానం ఆశ్రమ ధర్మంలో ఉండి చేస్తాడో అప్పుడు వితిన్ 1 yearలో స్కాన్ చేస్తే కూడా బిలో 1 centimeter ట్యూమర్ ఉంది. ఇట్ వాజ్ కంప్లీట్లీ రిజాల్వ్డ్. ఈరోజు హైదరాబాద్లో షాద్ నగర్లో ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్న కేర్ సెంటర్కి తను ఇప్పుడు ఫుల్ టైము హోలిస్టిక్ సెంటర్ ఇన్ఛార్జిగా పనిచేయడం జరుగుతుంది. ఇదే కాదండి, ఎనీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, థ్రోట్ ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా పత్రిజీ ఇచ్చినటువంటి వాక్షేత్రం అనే పుస్తకము, మరి థైరాయిడ్ అనే పుస్తకము, ఈ రెండు అద్భుతంగా పనిచేసి కొన్ని వేల మందికి ఈరోజు మన ఆరోగ్యాన్ని ట్యాబ్లెట్ లేకుండా మనం ఇవ్వగలుగుతున్నాం.